ఫెయిర్నెస్ క్రీమ్స్, ఇన్స్టాంట్ గ్లో అండ్ యాంటీ ఏజింగ్ ఇలాంటి క్రీమ్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారా? సో ఇన్స్టాంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్లో మెర్క్యూరీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మెర్క్యూరీ అనేది టెంపరీగా మన మెలనిన్ అనే పిగ్మెంట్ని తగ్గడం ద్వారా ఫెయిర్నెస్ అనేది వస్తుంది. సో ఈ మెర్క్యూరీ అనేది మీరు ఎక్కువ అప్లై చేయడం వల్ల ఇది స్కిన్ నుంచి బ్లడ్లోకి వెళ్ళి మీ కిడ్నీస్, బ్రెయిన్ అలాగే స్కిన్ని పర్మనెంట్గా డ్యామేజ్ చేస్తుంది. సో ఎక్కువ కనుక యూజ్ చేస్తే మీకు మెమరీ ఇష్యూస్, ట్రిమర్స్, అలాగే సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్, కిడ్నీ ఫెయిల్యూరు, అలాగే ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటారు. ఇది ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, ప్రెగ్నెన్సీలో ఇంకా మరీ డేంజర్. మీరు మేకప్ ఫ్రీక్వెంట్గా వేసుకొని పడుకుంటా ఉన్నా, లేకపోతే మీరు మేకప్ వేసుకున్నప్పుడు పిల్లల దగ్గర తీసుకున్నా ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండండి. లేకపోతే ఇది తెలియకుండా మన బాడీలోకి వెళ్తుంది. సో ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెర్క్యూరీ ఆల్సో నాట్ సేఫ్. సో మన రీసెంట్గా జూలై 2025లో మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో మెర్క్యూరీని బ్యాన్ చేసింది. సో మనకి ఎనీ ఫార్మ్ ఆఫ్ మెర్క్యూరీ అనేది అస్సలు మంచిది కాదు. మనకి చాలా వరకు ఉన్న ఫేమస్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అన్నింటిలో కూడా ఈ మెర్క్యూరీ అనేది 1 ppm కంటే కూడా చాలా ఎక్కువ ఉంది. సో అప్పర్ లిమిట్ 1 అనుకుంటే అసలు 2, 4 అంతకంటే ఎక్కువ కూడా చాలా కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో ఉన్నాయి. సో ఇన్స్టంట్ ఫెయిర్నెస్ అనే ట్రాప్లో పడి ఇలాంటి ప్రమాదకరమైన మెర్క్యూరీ లాంటి పాయిజనస్ సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అయ్యి మీ హెల్త్ని రిస్క్లో పెట్టుకోవద్దు.